ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనుర్లగ్నం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే గైడింగ్ నేచర్. ఎక్కడా కూడా అంటే నిస్వార్థంగా ఒక వర్డ్ ఉంటుంది మనకి ఇంగ్లీష్ లో ఏంటంటే అన్కండిషనల్లీ అంటుంటాం. అన్కండిషనల్ గా లవ్, అన్కండిషనల్ గా ముఖ్యంగా గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో గురుచండాలయం గురువు పాడైపోతే చెప్పలేం కానీ అన్కండిషనల్ గైడింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. అదే గొప్ప బలం. అంటే మీ లైఫ్ లో ఆ నేచర్ ని ఎక్కడ కోల్పోకూడదు. మనం ఒక్కోసారి ఏం చేస్తుంటాం అంటే సొసైటీలో జరిగిన మార్పుల వల్ల అచ్చిచి ఈ తృచ్ఛ జనం వీళ్ళకి అసలు గైడ్ చేయకూడదు అనుకుంటాం, కానీ మన నేచర్ మనం ఎప్పుడూ కోల్పోకూడదు. సింహం ఎప్పుడూ కూడా సింహంలాగే ఉండాలి. చిచి ఎవడు పరిగెడతాడని గడ్డి తింటే అది సింహం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మన నేచర్ మనం కోల్పోకూడదు. అయితే ఈ ధనస్సు వారు ఏ క్షేత్రాలకు వెళ్ళాలి, ఈ ధనస్సు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి, ఆ నక్షత్ర తగ్గట్టుగా మీరు ఏ ధ్యానం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ధనస్సు వారికి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఇందులో మూలా నక్షత్రం ఉంటుంది. అయితే మూలా నక్షత్రం గురించి ఒక విషయం చెప్పాలి. చాలా మంది తెలియక మూలం ఉన్నవాడు పోతాడు ఇలా తప్పండి అవన్నీ పూర్తిగా. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. సరస్వతీదేవి ఎందుకు పుడుతుంది మూలా నక్షత్రం మంచిది కాకపోతే? ఇక్కడ ఏంటంటే కొన్ని పనులకి ఏ నక్షత్రం ఉపయోగపడుతుందని చెప్పబడ్డారు, అంతేగాని మూల నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ వేస్ట్ అని, ఆశ్లేష నక్షత్రం వేస్ట్ అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి నక్షత్రానికి ఒక లక్షణము, ఒక టాలెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మూలా నక్షత్రం వారు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ సరస్వతీదేవి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని ధ్యానించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలి అసలు ధనస్సు వారు? సూర్య ఆలయాలకు వెళ్ళండి, లేదా నమశివాయ అనే నామం చేసుకుంటూ శివాలయాలకు వెళ్ళండి, నారాయణ ఆలయానికి వెళ్ళండి. కాకపోతే కోనార్క్ ఆలయము, సూర్య ఆలయానికి వెళ్ళడం ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సూర్య ఆలయాలకు వెళ్ళి అక్కడ గణపతిని ధ్యానం చేయడం మూలా నక్షత్రం వారు చేయాలి. అమ్మవారిని ఆరాధన చేయడం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేయాలి. అదేవిధంగా ఉత్తర 1, 2, 3 పాదాల్లో ఇక్కడ 1వ పాదం ఉంటుంది ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటుంది. వారు సూర్యాలయానికి వెళ్ళి అక్కడ సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి సంబంధించిన ఏదైనా చేయొచ్చు, ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ముగ్గురు కూడా ఈ ధనుసు రాశి వారు కూడా అక్కడికి వెళ్ళి దానం చేయవలసింది ఏమిటంటే ఎక్కువగా బొబ్బర్లు దానం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బొబ్బర్లు, తీపి పదార్థాలు, స్వీట్స్ మీరు ఎంత పంచితే అంత మంచిది. ఎందుకంటే ధనస్సు వారికి గైడింగ్ నేచరు, అన్కండిషనల్ గా గైడ్ చేయడం ఎంత మంచి విషయమో, వీళ్ళకుండే ఒక్క మైనస్ కూడా ఏంటంటే వివాహ జీవితం స్పాయిల్ అయిపోతూ ఉంటుంది ధనస్సు వారికి. అందుకని వీలైనంత మటుకు వీళ్ళకి 2 వివాహాల యోగం ఉంది అంటే నేను చెప్పే సజెషన్ ఒకటే, ముందుగా మీరు ద్వికలత్ర యోగ దోషం పోవడానికి అర్క వివాహము పురుషుడైతే, కుంభ వివాహం స్త్రీ అయితే చేయించుకోవాలి. మీరు చేయండి, ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. సార్ ఆపండి సార్. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో, అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమస్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవానుడు రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్ట్ ఇంకోలికి వస్తుంది, ఇంద్రుడు పోస్ట్ ఇంకోలికి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి.
అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలమో, లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో, అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి, మన కంటికి అందదు అది, రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి, మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో, అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్ లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే. అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి, వీళ్ళు గాంధర్వ కాంత, లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడు, అండి సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయిన వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళరండి అనేవారు. ఏం క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే, అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి, ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకున్న దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000, 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000, 1,50,000, 2,00,000 సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే, మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి, పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలన పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్ లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలన పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి
ఇంకొక పదార్థం వేరుగా అంటే నువ్వులు పెట్టకూడదు గోవుకి, పెట్టొచ్చు గోవు పెట్టొచ్చు, కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.